గ్రామ పంచాయతీ కార్మికుల ప్రభుత్వం పరిష్కరించకపోవడం, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల వరకు చాలా సార్లు సాధించారు. సమస్య మేడం మా బాధ తెలియాలి కదా, పరిష్కారం అయితే కదా మేడం. మేము కూడా మేడం కూడా ఉంటుంది కదా. మా మేడం వచ్చారు, ఈ లెటర్ ఇచ్చిన లెటర్ తీసుకున్నారు. 3 నెలలు గడుస్తూ ఉంది, వాళ్ళకు వేతనాలు అందట్లేదు. ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేస్తానని, అట్లాగే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తానని, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తానని అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిపోతుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి మరి గద్దెనెక్కినాక మరి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులను మొత్తం మర్చిపోవడం జరిగింది. మరి ఇప్పటికి కూడా వాళ్ళ కనీస వేతనాలు అమలు అవుతలేవు. అట్లాగే మల్టీపర్పస్ విధానం మెయిన్ ఏదైతే ఉందో అది కూడా రద్దు చేసే ప్రసక్తి లేదు. మరి ఈ రకంగా అన్ని రకాల గ్రామ పంచాయతీ కార్మికులని మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి వెంటనే తేరుకొని మరి ఇప్పటికైనా వాళ్ళ కనీస వేతనం 26,000 అమలు చేయాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, అదేవిధంగా వాళ్ళ పెండింగ్ వేతనాలు ఉన్నాయి. వాళ్ళ దాదాపు మా జిల్లాలోనే 2 నెలలు 3 నెలల సంది జీతాలు రావడం లేదు. తక్కువ వేతనాలతో పనిచేసే కార్మికులకు 2-3 నెలల జీతాలు రాకపోతే వాళ్ళు ఏ రకంగా పనిచేస్తారో ఇక్కడ కలెక్టర్గా ఆలోచించాలి. మరి ప్రతి నెల ఎప్పుడు చూసినా మేము ధర్నాలు చేస్తేనే లేకుండా ఆందోళన చేస్తేనే ఇప్పుడు జీతాలు విడుదల చేసే పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈరోజు చూసినట్టయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, మన జిల్లా వ్యాప్తంగా మరి గ్రామ పంచాయతీ కార్మికులందరూ తన ప్రాణాలు త్యాగం చేసి మరి గ్రామాలు పరిశుభ్రంగా ఉంచి మరి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ వైఖరి సరైన కాదు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇట్లా గ్రామ పంచాయతీ కార్మికులను మర్చిపోయి వాళ్ళ సమస్యలు పరిష్కరించకుంటే వాళ్ళకి ఏ గతి పట్టిందో మరి రాబోయే కాలంలో కూడా మీరు ఈ రకంగా మరి గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల వివరిస్తే మీకు కూడా అదే గతి పడతాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ గారు మరి ఆలోచించి వెంటనే వాళ్ళ కనీస వేతనాన్ని మల్టీపర్పస్ విధానం రద్దు చేసి కనీస వేతనం అమలు చేసి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ బడ్జెట్ సమావేశాల లోపల ముందు అన్ని సమస్యలు పరిష్కారం కాకుంటే గ్రామ పంచాయతీ కార్మికులను పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు వెళ్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.